ప్రస్తుతం మనం ఈ మిషన్ చూస్తున్నారు కదా, ఇది ప్రాణవాయువు మిషన్. ఇది వెంకటేశ్వర ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖలో మొట్టమొదటిసారిగా ఇది ఏర్పాటు చేశారు. అది ఇది ఎలా పనిచేస్తుంది, ఎటువంటి వరకు పనిచేస్తుంది అనేది చూపించే ప్రయత్నం చేస్తున్నారండి. నమస్తే అండి, డాక్టర్ హరివర్ధన్. నేను కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జన్. దీన్ని హైపర్బారిక్ ఆక్సిజన్ థెరపీ అంటాము. దీన్ని వల్ల ఏంటంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి. యూజువల్గా కార్డియోపల్మనరీ రీహాబిలిటేషన్కి వాడతాము. ఇంకా చాలా యూజెస్ ఉంటాయి అన్నమాట. అంటే నార్మల్గా మనం తీసుకునే గాలి 21% ఉంటుంది, కానీ ఇది 100% ఇస్తుందండి. ప్రెషరైజ్డ్గా ఇస్తుంది అన్నమాట. యూజువల్గా డీప్ సీ డైవర్స్ వీళ్ళు వాడేదానికి ఎక్లిమటైజేషన్కి వాడేదానికి ఛాంబర్స్ ఉంటాయి, హైపర్బారిక్ ఛాంబర్స్ అని యూజువల్గా నేవీలోని వాళ్ళ దగ్గర ఉంటాయి. సో అవి దాన్ని మెడికల్ గ్రేడ్కి నార్మల్గా మనం ఉండే ప్రెషర్ 1 atmospheric ప్రెషర్స్ అన్నమాట. ఇది ఆల్మోస్ట్ 3 atmospheric ప్రెషర్స్ అన్నమాట, 3 times ప్రెషర్ ఇస్తుంది అన్నమాట. సో ప్రెషరైజ్డ్ ఆక్సిజన్ మనకి డెలివరీ చేస్తుంది. పేషెంట్ సెషన్ ఒక 40 to 45 minutes, 45 minutes to 1 hour ఉంటుంది సెషన్. ఈ 1 hourలో ఏంటంటే మన బాడీలో ఉండే ప్రతి టిష్యూకి 100% వెళ్తుంది. వెళ్ళలేని చోట కూడా ఆక్సిజన్ పంపించడానికి ట్రై చేస్తుంది. టిష్యూ పర్ఫ్యూషన్ అన్నది ఇంక్రీజ్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ ఉంటారు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్, హార్ట్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్, వీళ్ళందరికీ ఏంటంటే బ్లడ్ వెజల్స్లో బ్లాక్ ఉండి టిష్యూ పర్ఫ్యూషన్ సరిగ్గా జరగదు. సో దీనివల్ల ఏంటంటే ఈ టిష్యూ పర్ఫ్యూషన్ ఇంక్రీజ్ చేస్తుంది. ఆక్సిజన్ బాగా క్యారింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది బ్లడ్కి దీనివల్ల. సో 100% వెళ్తూ ఉంటుంది. సో టిష్యూస్కి ఎక్కువ ఆక్సిజన్ వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఏంటంటే డ్యామేజ్ అవుతున్న టిష్యూ లేదా డ్యామేజ్ అయిన టిష్యూ, ఇంజరీ అయిన టిష్యూస్ ఉంటాయి, ఏదైతే అవుతాయో అవి రిపేర్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. రిపేర్ అయిన తర్వాత కూడా పేషెంట్కి కండిషన్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటాం. అంటే జీవన విధానం, పేషెంట్ డైలీ చేసుకునే ఇబ్బందులు ఉంటాయి, చేసుకునేటప్పుడు కొన్ని ఇబ్బందులు రావచ్చు, ఆ ఇబ్బందులు తగ్గుతాయి అన్నమాట. ప్రతి పేదవాడికి అందుబాటు ధరలో ఉండే విధంగా ఈ మిషన్ ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలుపుతున్నారు. ఈ మిషన్ ద్వారా డిప్రెషన్ మరియు ఆందోళనను తగ్గించవచ్చని అంటున్నారు. వైద్య రంగంలోనే ఇది అధునాతన పరికరం అని అంటున్నారు. ఇది మెదడు, గుండె, ఊపిరితిత్తులకు రక్త ప్రసరణ బాగా అయ్యే విధంగా చేస్తుందని అంటున్నారు. ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలుపుతున్నారు. కొంతమందికి కొంచెం సాయం ఇస్తే ఇనీషియల్ పీరియడ్ ఎటువంటి సాయం అవసరం ఉంది, కొంతమందికి స్ట్రిక్ట్ కేర్ కావాల్సి వస్తుంది, మెడికేషన్స్ కూడా కావాల్సి వస్తాయి. ఇవన్నీ ఏంటంటే డిజైన్ చేసుకుని మేము ఒక స్ట్రక్చర్డ్ కార్డియాక్ రీహాబ్ ప్రోగ్రామ్ కింద స్టార్ట్ చేసాం. ఇది సౌత్ ఇండియాలో ఆల్మోస్ట్ ఫస్ట్ అనుకుంటున్నాం మేము ఇలాంటి స్ట్రక్చర్డ్ రీహాబ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం అన్నది మా ఫౌండేషన్ నుంచి, మా వెంకటేశ్వర ఫౌండేషన్ నుంచి. యూజువల్గా లంగ్ డిజీజెస్ ఉన్న పేషెంట్స్, సిఓపిడి అంటాం, అంటే శ్వాస తీసుకునే దానికి ఇబ్బంది ఉన్న పేషెంట్స్, హార్ట్ డిజీజెస్ ఉన్న పేషెంట్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఉన్న పేషెంట్, బర్న్స్ అవుతాయి, బర్న్స్ అయినప్పుడు ఆ పేషెంట్స్, డయాబెటిక్ ఫుట్ అంటాం, అంటే పాదం ఇబ్బంది అయ్యి షుగర్ వల్ల అది పాడయ్యి ఇన్ఫెక్షన్ అయ్యి పెరిఫెరల్ వాస్కులర్ డిజీజ్ వచ్చిన పేషెంట్స్, గ్యాస్ గ్యాంగ్రీన్, ఎయిర్ ఎంబాలిజం ఉన్న పేషెంట్స్, వీళ్ళందరికీ ఏంటంటే చాలా యూస్ఫుల్ అండి మిషన్. సార్ మా ఫౌండేషన్కి కాంటాక్ట్ చేస్తే పేషెంట్ మేము చూసి, మామూలుగా ఢిల్లీలో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నట్టుంది మిషన్స్ అయితే ఉన్నాయి, కానీ స్ట్రక్చర్డ్ రీహాబ్ ప్రోగ్రామ్ అంటే ఎలా యూజ్ చేస్తాము అన్నది ఒక స్ట్రక్చర్డ్గా చేస్తున్నాం. మా దగ్గర ఏంటంటే హార్ట్ సర్జరీ అయిన పేషెంట్ లేదా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు మన దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకి స్ట్రక్చర్డ్గా ఎలా ఇవ్వాలి, ఒక డైటీషియన్ చూస్తారు, ఫిజియోథెరపిస్ట్ చూస్తారు, కార్డియాలజిస్ట్ చూస్తారు, నేను కార్డియాక్ సర్జన్ చూస్తాను. సో వీళ్ళకి డీటెయిల్డ్గా పేషెంట్ గురించి హిస్టరీ అంతా తీసుకుని ఎలా మనము ఈయనకి పర్టికులర్గా ఈయన సబ్జెక్ట్కి సంబంధించిన ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అలాగే ఇవ్వాల్సి వస్తుంది అన్నది ఒక ఫార్మాట్ తయారు చేస్తాం.